ఇవాళ శాతవాహనుల టాపిక్ చూసుకున్నట్టయితే శాతవాహనులు క్రీస్తుపూర్వం 220 సంవత్సరం నుంచి క్రీస్తు శకం 225 సంవత్సరాల దాకా పరిపాలించినట్టు శాసనాలు పురాణాలు తెలుపుతున్నాయి. తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలో విశాల సామ్రాజ్యాన్ని స్థాపించిన రాజవంశంగా శాతవాహనులు ఖ్యాతి గడించారు. శాతవాహనులు పాలించిన ప్రదేశం తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర. శాతవాహనులను శాలివాహనులు, ఆంధ్రభృత్యులు, శాతకర్ణులు, ఆంధ్రులు అని వివిధ పేర్లతో పిలుస్తారు. శాతవాహనుల మూల పురుషుడు శాతవాహనుడు. శాతవాహనుడు అంటే వాహనాన్ని పొందినవాడు అని అర్థం. శాతవాహన అనే పదానికి కన్నడలో రైతు అని అర్థం ఉంది. శాతవాహనుల మొదటి రాజధాని కోటిలింగాల, పూర్వపు కరీంనగర్, అప్పుడు జగిత్యాల జిల్లా. రెండవ రాజధాని ప్రతిష్టానపురం, దీన్నే పైటన్ అని కూడా అంటారు. మూడవ రాజధాని ధాన్యకటకం. శాతవాహనుల మూల పురుషుడు శాతవాహనుడు, వంశస్థాపకుడు శ్రీముఖుడు, అధికార భాష ప్రాకృతం, శాసన భాష ప్రాకృతం. శాతవాహనుల రాజలాంఛనం వచ్చేసి సూర్యుడు. శాతవాహనుల గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి. ఇది మనకు తెలుసు, ఎందుకంటే బాలబాబు నటించిన సినిమా కూడా గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి అంటే శాతవాహనులలో తల్లి పేరు మొదటగా బాలశ్రీ, గౌతమిపుత్ర బాలశ్రీ అని చెప్పేసి తన తల్లి పేరుని తన పేరులో పెట్టుకునే ఆచారం కూడా శాతవాహనుల నుంచే ప్రారంభం అని చెప్పేసి మనం చదువుకుంటాం. బిఎస్ఎల్ హనుమంతరావు ప్రకారం శాతవాహనులు ఆర్యులు. ఆర్ఎస్ శర్మ ప్రకారం శాతవాహనులు ద్రవిడులు. ప్రాచీన వాగ్మేయం ప్రకారం వీరు శూద్రులు. సోమదేవసూరు రాసిన కథా చరిత్రగ్రం ప్రకారం శాతవాహనులు శతుడు అనే యక్షునికి బ్రాహ్మణ స్త్రీకి జన్మించిన వారే శాతవాహనులు. నాసిక్ శాసనంలో గౌతమి బాలశ్రీ తనను తాను రాజర్షిని పత్నిగా క్షత్రియ ప్రతినిధిగా పేర్కొనడం వలన శాతవాహనులు క్షత్రియులని కొందరు చరిత్రకారుల భావన. నాసిక్ శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణి ఏకబ్రాహ్మణుడు అని పేర్కొనడం వలన వీరు బ్రాహ్మణులని కొందరి భావన. శాతవాహనుల జన్మస్థలం గురించి చాలామంది మధ్య వివాదాలు ఉన్నాయి చరిత్రకారుల మధ్య. విఎస్ సుక్తాంకర్ అభిప్రాయంలో శాతవాహనులు కర్ణాటకను బళ్ళారికి చెందిన వాళ్ళు. కారణం మూడో పులోమ యొక్క మేకధోని శాసనం, పల్లవ శివస్కందవర్మ యొక్క హిరహడగల్ల శాసనాలు బళ్ళారిలో దొరికినందున విఎస్ సుక్తాంకర్ కర్ణాటకలోని బళ్ళారి అని చెప్పేసి అన్నాడు. శాతవాహనుల తొలి జన్మస్థలం ఆంధ్ర అని పేర్కొన్నది ఆర్జీ భండార్కర్, విఏ స్మిత్, ఐజే రాబ్సన్. వీరి ప్రకారం శాతవాహనుల రాజధాని ధాన్యకటకం. శాతవాహనుల జన్మస్థలం తెలంగాణ అని నిర్ణయించిన చరిత్రకారులు పివి పరబ్రహ్మశాస్త్రి, కంభంపాటి సత్యనారాయణ, దామోరాజారెడ్డి. గ్రీకు రాయబారి మెగస్తనీస్ రాసిన ఇండికా గ్రంథంలో ఆంధ్రులకు 30 కోటల నగరాలున్నాయి, 1,00,000 కాల్బలం, 2,000 అశ్వక బలం, 1,000 గజదళం ఉన్నట్లు పేర్కొన్నాడు. మెగస్తనీస్ రచించిన ఇండికా గ్రంథంలో చెప్పిన 30 కోటల్లో తెలంగాణలోని కోటలు బోధన్, కోటిలింగాల, ధూళికట్ట, పెద్దబంకూర్, కొండాపూర్, ఫణగిరి, గాజులబండ, ఇంద్రపురి. ప్లీనీ యొక్క న్యాచురల్ హిస్టరీ గ్రంథం మరియు ఒక అజ్ఞాత నాయకుడు రాసిన పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనే గ్రంథాలు శాతవాహనుల విజయతి వాణిజ్యాన్ని తెలియజేస్తున్నాయి. శాతవాహనులకు సంబంధించి 24 శాసనాలు లభ్యమయ్యాయి. ఈ శాసనాలన్నీ ప్రాకృత భాషలో బ్రహ్మీ లిపిని ఉపయోగించి రాయబడ్డాయి. శ్రీముఖుడు శాతవాహన రాజ్యస్థాపకుడు, అశోకుడికి సమకాలీనుడు. శాతవాహనులలో అశోకుడికి సమకాలీనుడు శ్రీముఖుడు. శాసనాలలో చిముక సింధుకగా పిలువబడ్డాడు. వాయుపురాణం సింధుగా, మత్స్యపురాణం బలిపుచ్చకుడు బలి. శ్రీముఖునికి 8 నాణేలు కోటిలింగాలలో బయలుపడ్డాయి. దేవి నాగానిక వేయించిన నానాగఢ్ శాసనంలో రాజసిముఖ శాతవాహన సిరిమతో అని శ్రీముఖుడి గురించి రాయబడింది. ఇతడు మొదట జైన మతాన్ని స్వీకరించి ఆ తర్వాత వైదిక మతాన్ని అనుసరించాడు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే శ్రీముఖుడి పాలనా కాలంలో పేరు పొందిన జైన క్షేత్రం ముండ్లగుట్ట ప్రస్తుత కరీంనగర్ జిల్లాలో ఉంది. ముండ్లగుట్ట ఎవరి కాలంలో బాగా పేరు పొందిందని అడిగినప్పుడు శ్రీముఖుడి కాలంలో, శాతవాహనుల దానిలో శ్రీముఖుడి కాలంలో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. శ్రీముఖుడు వేయించిన నాణేలపైన గల పేరు రణగోభద్ర, రణగోస్వామి. అశోకుడు తన 13వ శిలాశాసనంలో పేర్కొన్న మౌర్యుల సామంతుడు ఇతడే. అశోకుడు శ్రీముఖునికి రాయ అనే బిరుదునిచ్చాడు. శాతవాహనులలో కన్హ అని పిలువబడినవాడు మొదటి శాతకర్ణి. ఇతని భార్య నాగానిక వేయించిన శాసనం నానాగఢ్ శాసనం. ఈ శాసనం ప్రాకృత భాషలో ఉంది. నానాగఢ్ శాసనంలో మొదటి శాతకర్ణి బిరుదులు దక్షిణ పదపతి, అప్రతిహిత చక్ర, ఏకవీర శూర.